ఏమే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నువ్వు ఆ రోజు కమల్ గారి గురించి అడిగావు కదా, ఆయన సడన్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారట. అతని రూమ్మేట్ సతీష్. అదే ఆ రోజు నువ్వు ఫోన్ చేసి ఎలా ఉంటాడో అడిగావే, అతన్ని ఎంక్వైరీ కోసం పోలీసులు తీసుకువెళ్లారు. దానివల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా ప్రాబ్లం గా ఉంది. అవును, నువ్వెందుకు ఆ రోజు తన గురించి అడిగావు? అతను నీకు ముందుగానే తెలుసా? అమీర్ అన్నా, ఏంటి వేణు, తిన్నగా ఇంటికి వచ్చేసావు? సారీ మిస్టర్ దిలీప్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలి, అర్జెంట్. ఈ నెంబర్స్ 9777070007. ఇది విఐపి నంబర్, ఇన్ఫర్మేషన్ దొరకదు. కాదు దిలీప్, ఇవి ఫ్యాన్సీ నెంబర్స్. శివకుమార్, శైలేష్. అడ్రస్ 3 months స్టేట్మెంట్స్ కావాలి. సరే, రెడీ అయ్యాక చెప్తాను. ఓకే. ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? మధు నీ ఫ్రెండా? ఎప్పుడొచ్చారు? రేయ్ కూర్చో. సో నువ్వు కమల్ గారి రూమ్మేట్ కాదు అంటే నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? ఫైన్, సరే, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఆ రోజు నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ నైట్ ఆ అపార్ట్మెంట్లో నువ్వేం చేస్తున్నావు? అదే మధు. వేణు, అడిగిన దానికి జవాబు చెప్పు. మధు ఇప్పుడు ఏం అడక్కు, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు కొంత టైం ఇవ్వు, అంతా నేనే చెప్తాను. మధు, నేను చెప్పేది విను మధు, ప్లీజ్ మధు, నువ్వు ఎక్కడుంటేనే సేఫ్ మధు. మధు నీకేం కాకూడదు. నాకేం కాదు, ఇంతకు మించి ఏ విషయం నన్ను పెద్దగా హర్ట్ చేయదు వేణు. మధు, నన్ను నమ్ము మధు, ప్లీజ్ మధు, నేను చెప్పేది విను మధు, ప్లీజ్. నా ఫీలింగ్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు వేణు. అమీరన్నా, నీకో చెల్లెలుంటే తనకి ఇలాగే చేసేవాడివా? కూర్చో. ఒక్క మాటరా, నన్ను చెప్పుతో కొట్టినంత పని చేస్తుంది.